ఇక వార్తల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీతారామ ఫంక్షన్ హాల్ నందు వరి ధాన్యం కొనుగోలు ఖరీఫ్ 2019-20 అవగాహన సదస్సు కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వాల్ పోస్టర్లు యాప్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా సంయుక్త కలెక్టర్ సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ తెచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తే అది మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ప్రజాప్రతినిధులుగా అటువంటి విషయాలు మన దృష్టికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మనం వెంటనే సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్ళి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, అందరికంటే ఇబ్బందులు ఎదురయ్యేది రైతుకి. కొనేటప్పుడేమో రైతు కొనుక్కొచ్చే ప్రతి వస్తువుకు ధర అక్కడ నిర్ణయం అయి ఉంటుంది, పైన బయట అమ్మేవాడు నిర్ణయిస్తాడు. ఒక్క రైతు పండించిన పంటలకు మాత్రం ధర కొనేవాడు నిర్ణయిస్తున్నాడు. కాబట్టి రైతు నష్టపోతున్న విషయం భారతదేశంలో, ప్రత్యేకించి తెలంగాణలో రైతాంగం గతంలో వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితిని మనం చూసినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ రైతాంగంలో విశ్వాసం వచ్చింది. వ్యవసాయం చేయాలని, వ్యవసాయం మళ్ళీ గౌరవనీయమైన వృత్తిగా ఇవాళ గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి మనం ముఖ్యమంత్రి గారి ఆశయాల్ని సరైన పద్ధతుల్లో అమలు చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో, వారి ఆదేశాలని అమలు చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో పనిచేయాల్సిన బాధ్యత మిగతా ప్రజాప్రతినిధులుగా మనపైన ఉంది, అధికారులపైన ఉంది. అందుకే ఆ విషయంలో ఇతర రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, ప్రధానంగా కోదాడ, హుజూర్ నగర్ నుంచి వచ్చిన మిత్రులకి కొంత అదనంగానే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆ పక్క నుంచే వచ్చేది కాబట్టి మరి అక్కడ అవతల ప్రాంతం వాళ్ళు కొంత రైతుల్ని దగా చేసి తక్కువ ధరకు కొని తీసుకొని మన దగ్గరికి తీసుకొచ్చి అమ్మేదానికి కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఆ బార్డర్స్లో ప్రధానంగా సరే అధికారులు చేసే తనిఖీ చర్యలు చేస్తారు, కానీ మన దృష్టికి ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇటువంటి విషయాలు మనం వెంటనే దాన్ని ఆపడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకెందుకు లేని మాత్రం మనం అనుకోవద్దు. ఎందుకంటే దాంట్లో పెట్టే ప్రతి రూపాయి మనం పెడుతున్నాం కాబట్టి మనం ఆ జాగ్రత్తలు